తాజా అంశాన్ని చూస్తున్నాం. కంచె గచ్చిబౌలి భూముల అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సిఎస్ శాంతికుమారి సహా అటవీ రెవెన్యూ అధికారులతో భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అనేది సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి దీనిపైన 3 మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటితో కమిటీ ఏర్పాటు చేశారు. విద్యార్థులు, యాజమాన్యం, అదేవిధంగా ప్రజా సంఘాలు వారందరితో సంప్రదింపులు జరిపి ఒక కొలిక్కి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. అదే అందులో భాగంగా ఈ రోజు మొదట భట్టి విక్రమార్క సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. సిఎస్ శాంతికుమారి, అదేవిధంగా రెవెన్యూ, అటవీ, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై అక్కడ ఏ విధంగా ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది, ఇప్పటివరకు తీసుకున్న దాంట్లో చేస్తున్న చర్యలలో ఏ విధంగా ముందుకెళ్ళాం, వాటికి సంబంధించిన అన్ని అంశాలపైన అధికారులతో చర్చించారు. ముఖ్యంగా ఒకవేళ ఏమైనా అనుమతులు అవసరమైనట్లయితే వాటికి సంబంధించి కూడా అన్ని కూడా ఖచ్చితంగా నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని కూడా ఉప ముఖ్యమంత్రి చెప్పినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా పోలీసులు కూడా చాలా సున్నితంగా వ్యవహరించారు. అటు విద్యార్థులతో కానీ, ప్రజా సంఘాలతో కానీ దీనికి సంబంధించి ఒకవేళ వారు డిమాండ్ చేసినప్పటికీ తొందరపడకుండా, దూకుడుగా వ్యవహరించకుండా సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఒకవేళ రాజకీయంగా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ప్రేరేపించినట్టయితే చేస్తున్నట్టయితే కఠినంగా వ్యవహరించాలి, కానీ ఒక సాధారణ విద్యార్థులు, ప్రజా సంఘాల విషయాల్లో సున్నితంగా వ్యవహరించాలని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఈ అంశం మొత్తాన్ని ఒక సంప్రదింపుల ద్వారానే ఈ అంశాన్ని పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రేపటి నుంచి మంత్రులు కూడా వీరందరితో 3 మంత్రులతో ఉన్న కమిటీ వివిధ వర్గాలతో సమావేశం కానున్నారు. ధన్యవాదాలు నగేష్.